వెల్కమ్ టు అవర్ టీవీ. నేను మీ శివరామకృష్ణ. మనం సింహాచలం తొలిపావంచ వద్ద అయితే ఉన్నాం. ఈరోజు సింహాచలం గిరి ప్రదక్షిణ కార్యక్రమం మొదలైంది. అయితే భక్తులు ఉదయం తెల్లవారుజాము నుంచి ఈ తొలిపావంచ సింహాద్రినాథుని మెట్ల మార్గం వద్ద ఉన్న తొలిపావంచ వద్ద కొబ్బరికాయ అయితే కొట్టి భక్తులు అయితే ఈ గిరి ప్రదక్షిణ అయితే ప్రారంభిస్తారు. అయితే ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు లక్షల కొద్ది భక్తులు అయితే ఈ గిరి ప్రదక్షిణకి అటెండ్ అవుతారు. అయితే మనం ఉదయం 6 గంటల నుంచి సోమవారం తొలిపావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ అయితే భక్తులు ప్రారంభించారు. 32 కిలోమీటర్ల భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు. అయితే భారీగా ఏర్పాట్లు అయితే చేశారు. ఈ దేవస్థానం కానీ పోలీస్ సిబ్బంది కానీ ఎక్కడికక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. అయితే సుమారుగా తెల్లవారు 6 గంటల నుంచి 11 గంటల వరకు 1,00,000 మంది భక్తులు అయితే వచ్చారని స్వామివారిని కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ ప్రారంభించారని చెప్పి ఇక్కడ ఆలయ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఇంకా కొన్ని లక్షల్లో అయితే భక్తులు సాయంత్రం కానీ ఈవేళ రాత్రి కానీ తెల్లవారులు ఈ గిరి ప్రదక్షిణ అయితే చేస్తారు. అయితే ఇక్కడ ప్రధానంగా సాయంత్రం 4 గంటలకైతే ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ అలాగే ఆలయ ఈవో వీళ్ళంతా కలిసి 4 గంటలకైతే స్వామివారి రథం అయితే ఇక్కడ నుంచి ప్రారంభిస్తారు. రథం మొత్తం ఈ గిరి ప్రదక్షిణ మొత్తం 32 కిలోమీటర్లు పొడవునా ఈ రథం అయితే స్వామివారి రథం అయితే ఊరేగింపు అయితే కార్యక్రమం అట్టహాసంగా జరుగుతుంది. లక్షల మంది భక్తులు ఆ రథం వెంట వెళ్ళి స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొంటారు. అలాగే ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఇప్పుడు ఎక్కడికెక్కడ మొత్తం భక్తులంతా అలాగా 1,00,000 దాటి అయితే భక్తులైతే వస్తున్నారు. ఇది ఎలాగ లక్షల్లో ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది. అయితే ఈ వాతావరణం కూడా అనుకూలించిందని చెప్పి భక్తులైతే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిన్న మొన్న అయితే విస్తారంగా వర్షాలు అయితే కురిసే అల్పపీడనం వల్ల వర్షాలు కురవడంతో ఇబ్బందికరంగా మారుతుందని చెప్పి ఈ అనుకున్న నేపథ్యంలో అయితే ప్రస్తుతానికైతే విశాఖలో వర్షం అయితే తెరిపిచ్చిందనే చెప్పుకోవాలి. నిజంగా వేలాది మంది భక్తులు ఇప్పుడు లక్షలు అయ్యారు. లక్షల కొద్దీ ఇంకా కొన్ని లక్షల మంది భక్తులు అయితే వస్తారని చెప్పి వీళ్ళంతా తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఈ గిరి ప్రదక్షిణ చాలా అట్టహాసంగా ఇక్కడే కాదు మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా భారీ సంఖ్యలో లక్షల సంఖ్యలో అయితే ఈ భక్తులు అయితే వస్తారు. అయితే ఎక్కడికెక్కడ ఈ ట్రస్టులు కానీ లేదంటే మిగతా వారంతా కూడా ఎక్కడెక్కడ స్వామివారి ఉచిత ప్రసాద వితరణ అయితే జరుగుతుంది. అలాగే మంచినీళ్ళ సౌకర్యం ఎక్కడికక్కడ అడుగడుగునైతే పెండాల్స్తో స్టాల్స్ అయితే వేసి ఇక్కడ భక్తులందరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా అయితే వీళ్ళు ఏర్పాట్లు అయితే చేశారు. మనం చూసుకోవచ్చు ఇప్పుడు భక్తులు మొత్తం ఎప్పటికప్పుడు భక్తులు తొలిపావంచ వద్దగా స్వామివారి కొబ్బరికాయ కొట్టి లక్షల్లో ప్రజలు వచ్చి ఈ గిరి ప్రదక్షిణ అయితే మొదలు పెడుతున్నారు. ఈ ప్రదక్షిణలో టోటల్గా ఇది సింహాచలం నుంచి అడివరం నుంచి సెంట్రల్ జైలు నుంచి ఆరులావ మీదుగా హనుమంతవాక్ వెళ్తుంది. అలాగే హనుమంతవాక్ నుంచి విశాలాక్షి నగర్ నుంచి తన్నేడు పార్కు, అప్పు గారు అలాగే ఎంవిపి మాధవధార మళ్ళీ తిరిగి గోపాలపట్నం మీదుగా సింహాచలం అయితే వస్తారు. ఈ గిరి ప్రదక్షిణ అనంతరం సోమవారిని కొండ మీదకి వెళ్ళి సోమవారం దర్శించుకుంటారు. అలాగే రేపు పౌర్ణమి ప్రధానంగా రేపు సోమవారం దర్శించుకుంటే సకల కోరికలు నెరవేరుతాయి. ఈ అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పి భక్తులు ప్రగాఢ విశ్వాసం. అదే విశ్వాసంతో అదే నమ్మకంతో భక్తులంతా వస్తారు. అయితే ఈ నేపథ్యంలో అయితే ఎక్కడికక్కడ ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా భక్తులకి అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. పోలీస్ సిబ్బంది కానీ ఆలయ అధికారులు కానీ మొత్తం నాయకులు కానీ ఎక్కడికక్కడ ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. మనం ప్రధానంగా ఇప్పుడు ఈ ఎక్కడైతే తొలిపావంచ ఉందో ఆ తొలిపావంచ వద్ద భక్తులు లక్షల కొద్దీ అయితే వస్తున్నారు. ఏదేమైనా ఈ వర్షం పడకుండా ఈ గిరి ప్రదక్షిణ అనేది మొత్తం ప్రశాంతంగా జరగాలి. ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా భక్తులు తమ 32 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ స్వామివారికి భక్తి చేతులతో పూర్తి చేయాలని చెప్పి మనం కూడా ఆశిద్దాం. విశాఖ సింహాచలంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. అయితే ఎక్కడెక్కడి నుంచో వివిధ ప్రాంతాల నుంచి అయితే భక్తులు వస్తున్నారు. భక్తులు వచ్చి స్వామివారిని తొలిపావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి స్వామివారిని అక్కడ తొలిపావంచ వద్ద దర్శించుకొని ఈ 32 కిలోమీటర్లో గిరి ప్రదక్షిణ అయితే మొదలుపెట్టారు. అలాగే అనేక ప్రాంతాల నుంచి అయితే భక్తి స్థితులతో అనేక మంది లక్షల్లో అయితే ఈ భక్తులు అయితే వస్తున్నారు. భక్తులు ఈ గిరి ప్రదక్షిణ 32 కిలోమీటర్లు నడక యాత్ర అయితే మొదలు పెడుతున్నారు. అయితే మనతో పాటు చాలా మంది చూస్తున్నాం, ఇప్పుడు విజువల్స్ లో చూస్తున్నాం, చాలా మంది ఈ భక్తులు అయితే వస్తున్నారు, వచ్చి ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్నారు. అలా రాను గంటకి ఈ లక్షల్లో అయితే భక్తులు అయితే పెరుగుతున్నారు. మనతో పాటు ఈ గిరి ప్రదక్షిణ చేస్తున్న భక్తుల్ని కొంతమంది అడిగి తెలుసుకుందాం. సార్ ఎలా ఉంది, ఎప్పటి నుంచి చేస్తున్నారు, నడకయాత్ర ఎలా సాగుతుంది? మేము మధ్యాహ్నం 1 గంటకి స్టార్ట్ చేసామండి. స్వామివారి తొలిపావంచ దగ్గర కొబ్బరికాయ కొట్టి ఈ నడకయాత్ర అనేది ప్రారంభించాం. గత 5 సంవత్సరాల నుంచి కూడా చేస్తూనే ఉన్నాం. స్వామివారి భక్తి శ్రద్ధలతో చాలామంది సుమారు 5 లక్షల మంది పైచీలకు భక్తులు
గత రాత్రి 12 గంటల నుంచే స్వామివారిని దర్శించుకొని ఈవేళ 1 గంట కల్లా తొలిపావంచ స్టార్ట్ చేసి ఇలాగ మనం ఇప్పుడు ప్రజెంట్ 10-12 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాము. ఇంకా దేదీప్యమానంగా చక్కగా వాతావరణం కూడా మధ్యాహ్నం 12 వరకు వర్షం పడుతూ ఉన్న వాతావరణం ఒక్కసారిగా మొత్తం మేఘాలన్నీ తగ్గిపోయి చక్కగా వర్షం లేకుండా మంచి చల్లని క్లైమేట్, మంచి గాలి వాతావరణం ఏర్పడింది. సుమారు 5 లక్షల పైచిలకు భక్తులు ఈవేళ ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఆనందంగా మన స్వామివారి ఆశీస్సులతో అందరూ భక్త మార్గాన్ని నడుస్తూ ఉన్నాం. సార్ చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ప్రతి సంవత్సరం వస్తారా? నేను ప్రతి సంవత్సరం గత 5 సంవత్సరాల నుంచి ఇది వరహాలక్ష్మి నరసింహ గిరిప్రదక్షిణకి వస్తున్నామండి. మాది విశాఖ జిల్లా బక్కనపాలెం గ్రామం, మధురవాడ ప్రాంతం బక్కనపాలెం గ్రామం. ప్రతి సంవత్సరం కూడా గిరిప్రదక్షిణకి వస్తున్నాను. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం కూడా చాలామంది భక్తులు లక్షల్లో వచ్చున్నారు. మీ మధ్యాహ్నం 1 గంట నుంచి మధురవాడ ప్రాంతం నుంచి ఇక్కడికి తొలిపావంచం చేరుకోవడం జరిగింది. అక్కడి నుంచి ఈ 32 కిలోమీటర్లు కూడా భక్తులు తండోపతండాలుగా అందరూ కూడా ఈ గిరిప్రదక్షిణ చేస్తున్నారు. అలాగే ఈ వరహాలక్ష్మి నరసింహ స్వామివారి ఈ సేవకులు కానీ వాళ్ళ కమిటీ వారు కానీ అందరూ కూడా ఈ మరుగుదొడ్లు, త్రాగునీరు అన్ని సకల సౌకర్యాలు భక్తులకి బాగా ఏర్పాటు చేశారు. ఇక్కడ యువతే కాదు వయో వృద్ధులు కూడా అందరూ కూడా వృద్ధులు వయసు పైబడిన వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఈ 32 కిలోమీటర్ల యాత్ర సాగుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంవత్సరం ఇలాగే ఈ వరహాలక్ష్మి నరసింహస్వామి గిరిప్రదక్షిణకి విచ్చేసి సకల సౌభాగ్యాలు, సకల సంపదలు చేకూర్చాలని కోరుకుంటున్నాను. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? పాకిరేపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం అండి. అక్కడి నుంచి వచ్చాను. నేను రెండు సంవత్సరాలు బట్టి వస్తున్నాను. ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది. వాతావరణం అప్పన్న బాబు చల్లగా చూసి వర్షం లేకుండా ప్రజలందరికీ అనుకూలమైన వాతావరణం ఇచ్చాడు. నిజంగా తుఫాన్కి జరుగుతుంది అనుకోలేదు. మేము కూడా బయలుదేరేటప్పుడు మా ఊరి నుంచి కూడా వర్షమే. నిజంగా దైవ సంకల్పం అంటారు. సంకల్పం నిజంగా 100% కూడా దైవ సంకల్పం అండి. లేకపోతే ఈ వాతావరణం ఇలా మారదండి. నిజంగా భగవంతుడు అప్పన్న బాబు ఈ ప్రజలందరికీ ఆశీర్వదించి చల్లగా ఆయన మళ్ళీ వీళ్ళందరికీ పాడి పంటలతోటి జనాలందరినీ సుఖసంతలతో చూస్తాడని మేమందరం కోరుకుంటున్నాం. అప్పన్న కన్ఫామ్ గా నెరవేరుతాయి. నేను పోయిన సంవత్సరం వచ్చాను, ఆ మహానుభావుడు నాకు దారి చూపించాడు. ఈసారి మళ్ళీ వచ్చాను. ఆయన ఏదో నా కోరిక నెరవేర్చుకొని ఆయన అందరినీ చల్లగా నాతో పాటు అందరినీ చూస్తాడని మేము ఆ అప్పన్న బాబుని చల్లగా కోరుకుంటున్నామండి. చెప్పండి, ఏం చెప్తారు స్వామివారి కోసం? ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం జ్వాలాకరాయ విద్మహే తీక్షదగ్గుష్టాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత. నారసింహస్వామి ఏ భక్తుడికైనా ఎటువంటి కోరికైనా సరే తప్పకుండా నెరవేరుస్తాడండి. ఎందుకంటే నేను ఇది 4వసారి తిరగడం. నేను మొదటిసారి తిరుగుతున్నప్పుడు నేను ఒక కోరుకున్నానండి. నా మనసులో ఉన్న కోరిక తప్పకుండా నెరవేరిందండి. మీకు కానీ, మీ కుటుంబ సభ్యులకు కానీ, మీ మిత్రులకు కానీ, మీ శ్రేయోభిలాషులకు కానీ మీ మనసులో ఎటువంటి కోరికైనా, అది తీరనటువంటి కోరికైనా సరే తప్పకుండా తీరుతుందండి. అంత విశేషమైనటువంటిది ఈ గిరి ప్రదక్షిణ. ఈ వ్యాసం వశిష్ట నప్తారం శక్తే పౌత్రమ కలశం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే. ఈ రోజు వ్యాస పౌర్ణమి అండి, గురు పౌర్ణమి. అంటే ఆ యొక్క వ్యాసుడి యొక్క పుట్టినరోజు సందర్భంగా, అంటే వ్యాసుడు సాక్షాత్తు మనకి ఈ స్పిరిచువాలిటీని అంతటినీ కూడా జనాలందరికీ కూడా అందించారండి. వేదాలన్నీ కూడా, వేదసారం అంతా కూడా ఆయన అందించారు. కాబట్టి ఈ యొక్క వ్యాసుడి యొక్క అనుగ్రహంతో ఈ గిరి ప్రదక్షిణ అంతా కూడా జరుగుతుందండి. ఇక్కడే కాదు, అరుణాచలంలో జరుగుతుంది, సింహాచలంలో జరుగుతుంది. ఈ గిరి ప్రదక్షిణ చేసినటువంటి భక్తులు ప్రతి ఒక్కరూ కూడా తమకు ఎటువంటి క్లేశాలున్నా, దుఃఖాలున్నా, నష్టాలున్నా అన్నీ కూడా తీరిపోతాయండి. నరసింహస్వామి చాలా పవర్ఫుల్ అయినటువంటి గాడు. కాబట్టి ఆయన మన మనసులో ఉన్నటువంటి ఏ కోరికైనా సరే తప్పకుండా నెరవేరుతుందండి. నేను ఇది 4వసారి అండి తిరగడం. చాలా చక్కగా, ఉత్సాహంగా, చాలా ఈ యొక్క ప్రజలందరితో కూడా కలిసి తిరుగుతున్నానండి. చాలా బాగుంది. ఈ వెదర్ కండిషన్ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ చక్కగా ఆ స్వామి వారి యొక్క నామస్మరణే చేసుకుంటూ నేను అలా ఈ యొక్క ప్రదక్షిణ అంతా కూడా చేస్తున్నానండి. ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఆగలేదు. నేను ఈ యొక్క ప్రదక్షిణని ఎక్కడ ఆగకుండా తిరుగుదామన్నది నా మనో సంకల్పం అండి. సర్వే జన సుఖినో భవంతు. ఎలా ఉంది మధురవాడ? ఎలా ఉంది స్వామివారి గిరి ప్రదక్షిణ? ఎలా ఉంది? చాలా బాగుంది. అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? ఏ ఊరు నుంచి? వద్ద నుంచి వచ్చాం. ఎలా ఉందమ్మా స్వామివారి గిరి ప్రదక్షిణ? బాగుంది, చాలా బాగుంది. అంటే వర్షం అయిపోయింది కదా, స్వామివారి కటాక్షం అనుకోవచ్చు. అంత దేవుడి దయ. గరివిడి నుంచి వచ్చామండి. ఎలా ఉందమ్మా నడకయాత్ర? బాగానే ఉంది. ప్రతి సంవత్సరం చేస్తారా? ప్రతి సంవత్సరం చెప్పండి. మేము శ్రీకాకుళం నుండి వచ్చామండి. ప్రతి సంవత్సరం వస్తాం. ఇది 3వసారి వచ్చాం. బాగుంది. ఎలా ఉంది? చాలా బాగుంది. బాగున్నాయండి. వర్షం పడడం వల్ల కూడా ఇంకా చాలా చల్లగా ఉంది. వర్షం అయితే లేదు కదా? వర్షం అయితే లేదు.
అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఈ ఆషాఢ పౌర్ణమి రోజు అయితే ఈ గిరి ప్రదక్షిణ అయితే వస్తుంది. ఈ గిరి ప్రదక్షిణకి అధిక సంఖ్యలో లక్షల్లో అయితే భక్తులు అయితే వస్తున్నారు మనం చూసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం అంతా ఈ భక్తులు లక్షల్లో గంటకి ఈ వివిధ రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి అయితే ఈ భక్తులు అందరూ వస్తున్నారు. దీనికి అన్ని సౌకర్యాలు ఆలయ సిబ్బంది కానీ అలాగే పోలీస్ యంత్రాంగం కానీ మొత్తం ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు అయితే సమకూర్చారు. ఏదేమైనా సోమవారి ప్రదక్షిణ చేస్తే కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పి భక్తులైతే నమ్ముతున్నారు. విశాఖ సింహాచలం గిరి ప్రదక్షిణ నేపథ్యంలో లక్షల కొద్దీ భక్తులైతే సింహాద్రి అప్పన్న తొలిపావంచ వద్ద కొబ్బరికాయ అయితే కొట్టి ఈ గిరి ప్రదక్షిణ అయితే మొదలు పెడుతున్నారు. మనం చూసుకోవచ్చు లక్షల్లో భక్తులు చుట్టుపక్కల రాష్ట్రాల వద్ద నుంచి కానీ జిల్లాల వద్ద నుంచి కానీ అశేష భక్త జనం అయితే ఈ గిరి ప్రదక్షిణకి హాజరవుతున్నారు. అలాగే ఈ ప్రధానంగా మనం ఈ గిరి ప్రదక్షిణ సంబంధించి ఈ దారి పొడుగున స్వచ్ఛంద సంస్థలు అనేక స్వచ్ఛంద సంస్థలు అయితే ఈ భక్తులకి ఎవరికి అసౌకర్యం కలగకుండా మంచినీళ్ళు కానీ అలాగే మజ్జిగ కానీ టాటా గ్లూకోజ్ కానీ ఇవన్నీ ఈ ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు చాలామంది అయితే ఈ భక్తులు అయితే స్వామివారిని దర్శించుకోవడానికి ఈ గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నారు. అలాగే ఈ నేపథ్యంలో మొత్తం అంతా ఇక్కడ వంగలపూడి అనిత హోమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో ఈ భక్తజనం అంతా మొత్తం ఉచిత ప్రసాద వితరణ కార్యక్రమం అయితే మొదలుపెట్టారు. అలాగే భక్తులు సౌకర్యార్థం ఈ టాటా గ్లూకో కానీ అలాగే మిరియాల పాలు కానీ ఇవన్నీ భక్తులకి ఈ అయితే పంచే నేపథ్యంలో అయితే వీళ్ళందరూ భక్తులకి పంచుతున్నారు. అయితే అనేక మంది తెల్లవారు 6 గంటల నుంచి ఇప్పటి వరకు 1,00,000 మంది భక్తులు అయితే వచ్చారు. అయితే ఇంకా లక్షల్లో అయితే భక్తులు వచ్చే పరిస్థితి అయితే నెలకొంది. ఈ స్వచ్ఛంద సంస్థ ఈ భక్తులందరికీ సౌకర్యార్థం ఉచిత పంపిణీ చేస్తున్న స్వచ్ఛంద సంస్థ అయితే ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి పంపిణీ చేస్తున్నారు, ఏంటి ఈరోజు గిరి ప్రదక్షిణ భక్తులకి? ఈరోజు చాలా స్వామివారి శ్రీ వరహాలక్ష్మీనరసింహ స్వామివారి గిరి ప్రదక్షిణ సందర్భంగా సుమారు 4 నుండి 5 లక్షల వరకు ఈరోజు గిరి ప్రదక్షిణకి విచ్చేస్తుంటారు. మరి శ్రీ వరహాలక్ష్మీనరసింహ స్వామివారి భక్తులు మరి సింహాచలం యువకులు ఫణి కానీ బున్ని కానీ మా సురేష్ కానీ మన శ్రీను రాంబాబు మన మణిబాబు అందరూ కూడా సింహాచలం యాక్టివ్గా ఉన్న యువకులందరూ కూడా స్వామివారి సన్నిధిలో సేవ చేసుకునే భాగ్యం వీళ్ళందరికీ కలిగింది. ఈ యువకులందరూ కూడా ఎప్పుడు స్వామివారికి భక్తులు. మరి స్వచ్ఛందంగా కలిపి వీళ్ళందరూ డొనేషన్ చేసుకొని ఏదైతే మిరియాల పాలు అదే ఓఆర్ఎస్ గ్లూకోజు అలాగే బిస్కెట్సు వెజ్ బిర్యానీ అలాగే టీ కాఫీ అన్నీ కూడా మరి నిత్యం అలాగా గిరి ప్రదక్షిణ పూర్తయ్యే వరకు కూడా 1 by 1 ఐటమ్స్ అన్ని పంచడం జరుగుతుంది. ఇది ఎందుకంటే కొంత రిలాక్సేషన్ వాళ్ళకి. అలాగే వీళ్ళు ఎక్కువగా తిరిగి కాళ్ళు పీకి రిటర్న్ వచ్చేటప్పుడు కూడా జండుబాం అలాంటివి కూడా వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఒక భక్తి శ్రద్ధలతో ఏదైతే యువకులు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఈ స్వామివారి వరహాలక్ష్మీనరసింహ స్వామివారి కరుణ కటాక్షాలు అందరికీ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సార్ మొత్తం అంటే ఈ ప్రసాద వితరణ కార్యక్రమం చేస్తున్నారు కదా, సుమారు ఎంతమంది భక్తులు వస్తారని చెప్పి మీరు అంచనా? సుమారు చెప్పాను కదండి, 4 నుండి 5 లక్షల మంది వస్తారు. ఇది ఇప్పటి వరకు ఎంతమంది వచ్చి ఉంటారు? ఇప్పటికి మినిమము 1 లక్ష పూర్తి అవ్వచ్చు. సుమారుగా 1 లక్ష వచ్చింది. ఇది ఆంధ్ర తెలంగాణ ఒరిస్సాతో పాటు ఆంధ్రప్రదేశ్లో వివిధ దేశాల్లో వివిధ ప్రాంతాల్లో కూడా వస్తున్నారు. ఈరోజు విచిత్రం ఏంటంటే ఇదివరకు కర్ణాటక కూడా ఇప్పుడు ఈ సంవత్సరం నుండి వస్తున్నారు. కాబట్టి ఇంకా పెరగవచ్చు అనేది మా ఆలోచన. చెప్పండి, ఈ వితరణ సందర్భంగా ఎంతమంది పాల్గొన్నారు? మీరు మీ స్వచ్ఛంద సంస్థ నుంచి ఎంతమంది పాల్గొన్నారు? స్వచ్ఛంద సంస్థ నుంచి అంటే సింహాచలంలో రిటైర్డ్ ఎంప్లాయీస్, తర్వాత భక్తులు, స్వామివారి దగ్గర రిటైర్ అయిన ఎంప్లాయీస్తో సహా సుమారు ఒక 40 మంది పాల్గొన్నాం. ఇది ఇంచుమించు మేము 15 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి ఈ సేవా కార్యక్రమం. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా ప్రొవైడ్ చేసి ఎక్కువగా అంటే భక్తులకు ఎక్కువ ఇద్దామని ప్రతి ఒక్కరికి, అంటే ఇప్పటి వరకు వచ్చిన భక్తులు అయితే 40,000 వరకు ఓఆర్ఎస్లు, టాటా గ్లూకోజులు, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ జరిగింది. ఇంకా అలా కంటిన్యూ చేస్తాం. సాయంకాలం రాత్రి వరకు కూడా చేస్తాం. మెడికల్ క్యాంప్ కూడా పెట్టాం. ఇది మేడం గారు పూర్తి సహకారంతో వాళ్ళ అభిమాన సంఘంగా కూడా మేము చేస్తున్నామండి. అది అయితే హోమ్ మినిస్టర్ అనిత అభిమాన సంఘాలు కానీ ఈ భక్తులకి ఎవరైతే వస్తున్నారో, ఎవరైతే గిరి ప్రదక్షిణ పాల్గొంటున్నారో వీళ్ళందరికీ శీత పానీయాలతో పాటు అన్నప్రసాదన చేస్తాము. అలాగే ఈ మెడికల్కి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కలిగినా వీళ్ళందరికీ అన్ని పంపిణీ అయితే చేస్తాం. అన్నీ రెడీగా ఉన్నాం. అదే అర్ధరాత్రి రేపు తెల్లవారు వరకు అయితే ఈ ఉచిత పంపిణీ కార్యక్రమం అయితే ఇది కొనసాగుతూ ఉంటుందని చెప్పి ఇక్కడ ఈ వాలంటీర్లు అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా
పెద్ద సంఖ్యలో భక్తులు అయితే వస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి ఈ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్నారు. అలా లక్షల భక్తులు అయితే ఇంకా వచ్చే అవకాశం అయితే ఉంది. దానికి సరిపడా మొత్తం అన్ని ఏర్పాట్లు అయితే చేసామని చెప్పి ఈ స్వచ్ఛంద సంస్థ వ్యక్తులు అయితే మనకు తెలియజేస్తున్నారు. విశాఖ సింహాచలం గిరి ప్రదక్షిణ భక్తులకి సౌకర్యార్థం ఉచిత ప్రసాద పంపిణీ కార్యక్రమం అయితే చేపట్టారు. విశాఖ సెంట్రల్ ప్రిజన్స్ విశాఖపట్నం ఈ పోలీసులు అయితే వీళ్ళందరికీ ఉచిత ప్రసాద పంపిణీ అయితే చేస్తున్నారు. మనతో పాటు జైలు సూపరింటెండెంట్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూసుకోవచ్చు ఈ ప్రసాద పంపిణీ ప్రతి సంవత్సరం చేస్తారా? సార్, ఇది ప్రతి సంవత్సరం గత 10 సంవత్సరాలు బట్టి నిర్విరంగా అలాగే ప్రతి సంవత్సరం మా సిబ్బంది మా సంస్థ తరపున జైలు శాఖ తరపున ఈ కార్యక్రమం అనేది సిబ్బంది సహకారంతో అందరూ కంట్రిబ్యూట్ చేసుకొని వాళ్ళ యొక్క దాతృత్వాన్ని చాటుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేస్తూనే ఉన్నాం. ఇంకా భవిష్యత్తులో కూడా చేస్తూనే ఉంటాం. సార్, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? సుమారు ఎంతమంది భక్తులకు ఏర్పాట్లు చేశారు? దాదాపు సాయంత్రం మాకు 3000 మంది వరకు తయారు చేయించాము. సాయంత్రం 7-8 వరకు ఇంకా చాలా పొద్దు ఇంకా కొంతమందికి పెడతాం రాత్రి వరకు. సరే, ప్రసాద వితరణ కార్యక్రమంలో మీ సిబ్బంది ఎంతమంది పాల్గొన్నారు? సిబ్బంది మొత్తం దాదాపు ఒక 100 మంది వరకు, ఆఫీసర్స్ ఒక 20 మంది వరకు పాల్గొన్నాం. మిగతా సిబ్బంది కానిస్టేబుల్, హెడ్ వార్డర్స్ వీళ్ళంతా కలిపి ఒక 50 మంది వరకు ఉంటారు. వాళ్ళ యొక్క ఫ్యామిలీ పిల్లలు వాళ్ళు కూడా సాయంత్రానికి అందరూ కలిపి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారండి. సరే, ఈ ప్రసాద వితరణ కార్యక్రమం ఏ విధంగా చూసుకోవచ్చు, ఏం చెప్తారు? ప్రసాదవంతంగా భక్తులకి ఆరోగ్యరీత్యా హెల్త్గా ఎనర్జీ కోసం అందరికీ పబ్లిక్లో సర్వీస్ మోటోతో ఇది నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. ప్రతి సంవత్సరం చేస్తున్నారు సార్? ఓకే సార్, ప్రతి సంవత్సరం కూడా ఇది ఒక సర్వీస్ మోటోతో చేయాలనే దృక్పథంతో మా సెంట్రల్ జైలు తరఫున ఇది తయారు చేయించి పంపిణీ చేయించడం జరుగుతుంది. అయితే ప్రధానంగా ఈ భక్తులు ఎవరైతే ఈ గిరి ప్రదక్షిణ చేస్తారో వీళ్ళందరికీ ఈ ఉచిత ప్రసాద పంపిణీ అయితే చేస్తున్నారో విశాఖ సెంట్రల్ ప్రిజన్స్ నుంచి అయితే మన అడివరం వద్ద ఉన్న సెంట్రల్ జైలు ఎదురుగుండా ఒక కౌంటర్ అయితే పెట్టి భక్తుల సౌకర్యార్థం అందరికీ ఈ ప్రసాద పంపిణీ అయితే చేస్తానని చెప్పి సూపరింటెండెంట్ కానీ ఆయా పోలీస్ సిబ్బందికి అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ రమణ కుమార్తో శివరామకృష్ణ RTV, విశాఖ సెంట్రల్ జైలు వద్ద నుంచి.